ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రతిదినము స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, సర్వోన్నతమైన ఉపకారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అనే యేసుక్రీస్తు మహాప్రభువా, మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవాధిపతివి నీవే, కరుణా సంపన్నుడు నువ్వే. నిన్ను కోరుకుని బ్రతుకుచున్న మా జీవితాలకు ఆదరణను అనుగ్రహించే దేవుడు నువ్వే, ఆశ్రయం కలిగించే దేవుడు నువ్వే, ఉన్నతమైన ఉద్దేశములు స్థిరపరిచే బలమైన దేవుడు నీవే, స్థిరమైన ఘనమైన ఆశీర్వాదముతో నడిపించే ఘన తండ్రివయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, మీకు సమస్తమును సాధ్యమే తండ్రి. ఈ దినము తండ్రి నేను ఆరాధిస్తుండగా, కీర్తిస్తుండగా, గణపరుస్తుండగా, నీ నామాన్ని హెచ్చిస్తుండగా అనేకమైన ఉద్దేశాల్లో మా జీవితాలు బాగు చేసి బలపరచమని, స్తుతి సింహాసనాసీనుడవు నీవేనని నీ పాదాలు చెంతతో ప్రార్థిస్తూ ఈ యొక్క నేను లైవ్ అనంతరం ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని నిత్యమైన ఉద్దేశంలో దీవించి ఆశ్రయించి కృపతో నింపి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దైవజనాన్ని కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని కీర్తించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. నన్ను నిలిపెను నీ సన్నిధిలో, నీ సంగములో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా,
ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులనందుకో పూజారుడా. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనంగా ఇంకొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని కనపరచుదాం.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, ఇదేనమ్మ తండ్రి, కొన్ని మాటలు మాకందరికీ తెలియచేయండి. మా మధ్యన మీరు ఉంచిన ప్రతి మాట చేత ఊరటించబడటానికి కృప చూపించండి. మార్గాలు దయచేయండి. ప్రతి మాట నా కొరకే అని నేను గ్రహించి మేమందరం గ్రహించడానికి కృప చూపించండి ప్రభువా. ప్రతి మాట శ్రేష్టమైనది, ఘనమైనది, ఉన్నతమైనది, బహుబలమైనది ప్రభువా. ఆత్మీయ మేలుల చేత నింపి నడిపించండి. స్తోత్రార్పణ నీకే చెల్లిస్తూ నాయనా, వాక్యము విత్తుచుండగా నీ ఆత్మ ప్రభావము, ఆత్మశక్తిని నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచూ వేడుకొనుచున్నాను పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ లైవ్ వేస్తున్న మీకు, లైవ్ అనంతరం వేస్తున్న మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి నా వారి మీదకి రావు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట మనకు తెలియజేస్తున్నాడు దావీదు కీర్తనకారుడు ద్వారా. ఈ దావీదు గారు అంటున్నాడు ఏమనంటే, నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. ఎప్పుడు దర్శన కాలము అనంటే అనుక్షణము దేవుడు దర్శిస్తాడు. అనుక్షణము ఆయన దర్శించేవాడే. 24 hours ఆయన దర్శించే దేవుడే. ఈ సమయంలో నేను దర్శిస్తానని ఎక్కడ చెప్పలేదు. నేను అనుక్షణము దర్శించేవాడు. నువ్వు మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన చేస్తావా, నిన్ను దర్శిస్తాడు. సాయంత్రకాలం ముందు ప్రార్థన చేస్తావా, నిన్ను దర్శిస్తాడు. ఉదయకాల సమయంలో ప్రార్థిస్తావా, నిన్ను దర్శిస్తాడు. వేకువజామున ప్రార్థిస్తావా, నిన్ను దర్శిస్తాడు. నీకు గుర్తొచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తావా, నిన్ను దర్శిస్తాడు. నువ్వు సమయాన్ని కేటాయించిన నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయి, నిన్ను ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. అయితే కావున నీ దర్శన కాలమందు భయభక్తులు కలిగిన వారందరూ నిన్ను ప్రార్థన చేయదు. దర్శించే సమయం ప్రత్యేకంగా దేవుడితో సమయం మాట్లాడేది కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. ఎప్పుడంటే వేకువజామున నీతో దేవుడు పరిపూర్ణంగా దర్శించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వేకువజామున అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మీయ స్థితిలో ఉన్న వారు మెలకువ కలిగి ప్రార్థన చేస్తారు. అయితే వేకువజామున దేవుని వెతికితే నీతో దేవుడు చాలా పరిపూర్ణంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే దర్శన కాలమందు నీవు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో వచ్చిన ప్రతి క్షణము కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎలా అని ఆలోచన చేస్తే ఆయన దర్శనములతో నీతో మాట్లాడతాడు. ఇంకో మాటలో మనం ఆలోచన చేస్తే ఆ రీతిగా ప్రార్థన చేసే నీవు విస్తార జల ప్రవాహములు నీ మీద పొరలిన నిశ్చయముగా అవి వారి మీద పారవు. కష్టాలు నీ మీదకి భయంకరంగా వచ్చి కూర్చున్నా నీ మీదకి అవి రావు. ఎక్కడ వరకు రావాలో అక్కడి వరకే వస్తాయి. ఎక్కడ వరకు నీకు దేవుడు సహాయం దాన్ని నుంచి తప్పించే మార్గం చూపించాలో ఆ సహాయం తీసుకొస్తాడు. విస్తారమైన జల ప్రవాహములనగా భయంకరమైనటువంటి రోదన, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్ని నీ కుటుంబం మీదకి వచ్చి కూర్చున్నప్పుడు అవి నిన్ను శోధిస్తూ ఉంటాయి, వేదనకు గురి చేస్తూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి, కన్నీరు దుఃఖం వంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంటాయి. కానీ నిన్ను అవి ఏమీ చెయ్యవు. అంటే నిశ్చయముగా వారి మీద అవి పరిపూర్ణంగా పని చేయవు.
నిశ్చయముగా అవి వారి మీదకి రావు, కొంతకాలమే వస్తాయి, తర్వాత దేవుడి చిత్తానుసారంగా మరలా వెళ్ళి పోతాయి. అయితే దేవుని యందు నమ్మిక ఉంచితే ఆ శ్రమల్లో కూడా నీ మీద కృప దేవుడు చూపిస్తూ ఉంటాడు. అక్కడ 10వ వచనం ఉంది చూడండి. 7వ వచనం చదవండి మొదట, తర్వాత 10వ వచనం చదవండి. నా దాగు చోటు నీవే అని, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. ఎవరంటున్నారు? దావీదు గారు. నా దాగు చోటు నువ్వే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. శ్రమల్లో రక్షించేదెవరు? దేవుడే. నువ్వు దర్శన కాలంలో ఆయన ఎదుట మొరపెడితే జలములు నీ మీద పారనివాడు. అట్ ది సేమ్ టైం నిన్ను, నీ కుటుంబాన్ని శ్రమల్లో నుండి రక్షిస్తాడు. శ్రమల్లో నుండి ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన దాగు చోటు నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి. నీవే నా దాగు చోటని దేవుని దుప్పటి కిందకు వస్తే, ప్రశస్తమైన వస్త్రం కిందకు వస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. విమోచన గానములు అనగా విడుదల చేస్తాడు. సాతాను శోధనలు అయితే విడుదల చేస్తాడు, కఠికమైన పరిస్థితులు అయితే విడుదల చేస్తాడు, బలహీనపరిచే ఉద్దేశాలు అయితే బలహీనత నుంచి విడుదల పొందిస్తాడు, శోధనకరమైన ఉద్దేశాలు శోధన ఏది అయినను కూడా నిన్ను విమోచించి ఆయన గానములతో నీవు నీ కుటుంబము ఆయన చేత ఆవరించబడతావు. ఆయన దుప్పటి కింద నువ్వు ఆవరించబడతావు, ఆయన దుప్పటి కింద కప్పబడతావు, ఆయన దుప్పటి కింద నువ్వు మేలు చూడగలుగుతావు. దైవజనంగా గుర్తు పెట్టుకో, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీ దాగు చోటుగా ఉంటే నీ శ్రమంలో నుండి నిన్ను రక్షిస్తాను, నీ కష్టాల్లో నుంచి నేను రక్షిస్తాను, నిన్ను విమోచిస్తాను, నీ కుటుంబాన్ని నేనేం చేస్తానంటే బలపరుస్తాను. చదవండి 10వ వచనం. భక్తిహీనులకు అనేకమైన వేదన కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. ఎవరిని కృప ఆవరిస్తాదని ఆలోచన చేస్తే, దర్శన కాలమందు ప్రార్థన ఎవరైతే చేస్తారో, దేవుని యొక్క ఉద్దేశము మీద నమ్మకం ఎవరైతే పరిపూర్ణంగా ఉంచుతారో, దేవుని మీద పరిపూర్ణమైన ఆనందము, భక్తి, విశ్వాసం కలిగి ఉంటారు, సంపూర్ణమైన నమ్మకము దేవుని మీద పెడతారు, వారి మీద కృప పరిపూర్ణంగా ఆవరిస్తాదంట. మరి నాడు నేటి క్రైస్తవ్యంలో నా కుటుంబము కూడా దేవుని కృప ఆవరించబడాలంటే దర్శన కాలమందు ప్రార్థన చేయాలి. నువ్వు రక్షింపబడాలంటే, నువ్వు దేవుని ద్వారా శ్రమల్లో నుంచి బయటికి రావాలంటే, విమోచన పొందాలంటే, ఆత్మీయమైన మేలుల చేత నువ్వు నడిపించబడాలంటే, బలమైన ఉద్దేశంలో నువ్వు స్థిరపరచబడాలంటే, నీ కృపతో నన్ను నింపు ప్రభా నువ్వు అడిగే స్థితిలోకి రావాలంటే, నా దాగు చోటు నువ్వే అని నువ్వు అడిగే పరిస్థితిలోకి నువ్వు రావాలంటే, ఆత్మీయమైన మేలుల చేత నువ్వు నింపబడాలంటే, ఆత్మీయమైన పంట నీ కుటుంబంలోకి రావాలంటే, ఇదిగో దైవజనాంగమా, ఆయన యందు నమ్మిక ఉంచు. నువ్వు నమ్మిక ఉంచితే కృప నీ మీద ఆవరిస్తాది, కృప నీ మీద పరిపూర్ణంగా ఆవరించబడతాది, కృప నీ మీద పరిపూర్ణంగా ఆవరించబడతాది, కృప నీ మీద ఆవరిస్తాడు దేవుడు. అయితే నువ్వేం చేయాలంటే, దేవుని దర్శన కాలమందు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలంటే, నువ్వు ప్రార్థన 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 అని సమయాన్ని పెట్టుకుని ప్రార్థన చేయడం కాదు, కానీ నీకు వీలు కుదిరిన ప్రతిసారి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయి. భోజనం చేసే సమయంలో సమయం కుదిరింది ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. నువ్వు పనికి వెళ్ళినప్పుడు నీకేమైనా 10 నిమిషాలు అవకాశం కుదిరిందా ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడికైనా ఏదైనా పని చేస్తూ వెళ్తూ మార్గంలో ఉన్నప్పుడు సమయం కుదిరిందా ప్రార్థన చేయి. ప్రయాణం చేస్తున్నావా, ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా కాస్త కోస్త అవకాశం ప్రార్థన చేయి. తర్వాత మరలా తిరిగి దేవుని బట్టి మరలా నీకు కాస్త కోస్త అవకాశాన్ని బట్టి నీకు ఎప్పుడన్నా కాస్త కోస్త అవకాశం కుదిరిందంటే ప్రార్థన చేయి. నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు అవకాశం ప్రార్థన. అదే దర్శన కాలం.
దేవుడు నిన్ను దర్శించే కాలం, దేవుడు నిన్ను విమోచించే కాలం. ఆయన కృప నువ్వు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి నీ మీద ఆవరించబడుతుంది. నా వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడితే ఖచ్చితమైన కృప నీకు నాకు మెండుగా ఉంటుంది. కాబట్టి దైవ జనాంగమా, ప్రార్థించండి. దైవ యొక్క ఉద్దేశాన్ని బట్టి కృప ఆవరించులాగా ప్రార్థించండి. ఆత్మీయమైన మేలు చేత నింపబడ్డాడు. దేవుడు నీ మాటలు ఆయన వినాలని, ఆయన దాగు చోటులో నీవు ఉండాలని, శ్రమలో నుంచి బయటికి రావాలని నీవు కోరుకునే ఉద్దేశంలో నువ్వు నడవటానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన మేలు, ఆశీర్వాదం, కృప నీకు ఉంటుంది. ఆ రీతిగా నీ కుటుంబము మేళ్లు చేత నింపబడాలని ప్రార్థిద్దాం. అటు దీవెన ఆశీర్వాదం నీకు నాకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ దినము తండ్రి నీ కృప మా పట్ల ఆవరించి మేము నమ్ముచున్నాం తండ్రి. ఆకాశమందు నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? నీ దర్శన కాలం ముందు నీ ఎదుటి ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రేష్టమైన ఉద్దేశాలు బాగు చేయ, శ్రమలు కొట్టివేయండి, కన్నీళ్లు కొట్టివేయండి, దుఃఖము కొట్టివేయండి, బాధ కొట్టివేయండి, శోధన కొట్టివేయండి. నీ సహాయం అనుగ్రహించండి. ఆత్మీయ మేలు చేత ప్రతి ఒక్కరిని దీవించండి. మా దాగు చోటు నీవే తండ్రి, రక్షించువాడు నీవే తండ్రి, విమోచించువాడు నీవే తండ్రి. ఆత్మీయమైన మేలు, ఆత్మీయమైన పంట, పరిపూర్ణమైన ఉద్దేశం నాకు మాకందరికి దయచేసి నడిపించమని, ఈ యొక్క లైవ్ అంతరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడుగుచు వేడుకొనుచు ఉన్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఎచ్చటకుండా మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యు టు ఆల్. వన్ అండ్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహున్నతమైన స్థితిలో తన రాకడ పర్యంతం వరకు దీవించి, ఆశీర్వదించి, కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్.